ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? సొరకాయ తురుము, బియ్య పిండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, సాల్ట్. సో డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఆ. సో మనం స్టార్ట్ First. చేయడమే. ఆయిల్ మనం హీట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇది హీట్ అవుతుంటది, మీన్ వైల్ చెప్పండి ఎలా మిక్సింగ్ చేసుకోవాలి. బౌల్లో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ తురుము తీసుకుంటున్నాను. ఓకే. నువ్వులు, నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఓకే. అన్ని సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక బియ్య పిండి వేసి కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే సొరకాయలోనే ఆ, వాటర్. ఇది ఈ వాటర్ కి సరిపడానే మనం పిండి వేసుకోవాలి. యాక్చువల్గా ఒక కప్పుకి ఒక కప్ అన్నట్టుగా వస్తుంది, ఒకవేళ తగ్గచ్చు పెరగచ్చు, అది అందులో ఉండే సొరకాయ వాటర్ కంటెంట్ బట్టి ఉంటుంది. రైట్. సో ఇంతకీ రెసిపీ స్పెషల్ ఏమంటారు, అసలు ఏంటి స్పెషాలిటీ రెసిపీ ఇది? ఈ సొరకాయ నార్మల్ గా అందరు ఇష్టపడరు కదండి, ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారని. మా బాబు తినాడు, మా బాబు తినాడు ఇలా గాని చట్నీ, రోటి పచ్చడి అంటారు అలా చేస్తారు. సొరకాయ రోటి పచ్చడి బాగుంటుంది. రోటి పచ్చడి అసలు మనం ఏ వెజిటబుల్ వేసినా బాగుంటుందండి. అలా చేసి పెడతానండి మా బాబుకి. మీ బాబుకి ఇష్టమైన వంటకాలు ఏంటి? ఎక్కువ రోటి పచ్చళ్ళు ఇష్టపడతాడు, స్నాక్ ఐటమ్స్ అవే అంతే. ఇంకా మన ట్రెడిషనల్ వంటకాలైనా తింటాడు, అట్లా తినాని ఏం లేదు, కానీ అడగడం మాత్రం ఇప్పుడు ఉన్న జనరేషన్ అవి అలాంటివి అడుగుతాడు, కానీ ఇవి కూడా తింటాడు, టేస్ట్ చేస్తాడు. ఓకే. సో ఇలా మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనకు ఇట్లా వడల్లాగా చేసుకునేటట్టుగా, గారెలాగా చేసుకునేటట్టుగా. సో మీ బాబు గురించి చెప్పండి, చదువులో ఎలా ఉంటాడు, స్పోర్ట్స్ లో ఎలా ఉంటాడు, ఏమి ఇష్టం లేదు, మీ బాబు గురించి చెప్పండి. మా బాబుకు క్రికెట్ అంటే ఇష్టం, చూడడమైనా ఆడడమైనా రెండు. మంచిగా ఆడతాడా డైలీ ఈవినింగ్? డైలీ అంటే ఇక ఫ్రెండ్స్ ఉన్న దాన్ని బట్టి, హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఆడుకుంటాడు, ఇక వర్కింగ్ డేస్ అంటే స్కూల్ ఉంటది కదా, దాంట్లోనే సరిపోతుంది. స్విమ్మింగ్ అంటే ఇష్టం, ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్తాడు సమ్మర్ లో, హాలిడేస్ లో. ఇప్పుడు వచ్చేసింది. నైస్ నైస్. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఓకే. సో మీ బాబు కూడా ఫోన్ మమ్మీ అని అడుగుతూ ఉంటాడా ఇంట్లో ఎప్పుడు? అడుగుతాడండి, ఎప్పుడు ఇవ్వన్నా రిటర్న్ ఇవ్వమంటే మాత్రం 1 minute 1 second అనుకుంటూనే అంటాడు, కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడితే ఇచ్చేస్తాడా? ఏం వాచ్ చేస్తుంటారండి పిల్లలు మొబైల్ ఎక్కువగా? ఎక్కువ యూట్యూబ్ రీల్స్, లేదంటే ఉంటాయి కదా తెలియని విషయాలు ఉంటాయి కదా, అవి వింటాడు. డివోషనల్ కూడా వింటాడు, హనుమాన్ అంటే ఎక్కువ ఇష్టం, అవి చూస్తాడు. జై హనుమాన్ అవి ఉంటాయి కదా, ఆ ఎపిసోడ్స్ కూడా కార్టూన్ లో చూస్తాడు, ఇవి కూడా చూస్తాడు, ఎపిసోడ్స్ లాగా కూడా చూస్తాడు. సరే అన్ని తయారు చేసుకొని ఒకేసారి పెట్టేసుకుందామా? ఒకేసారి వేయచ్చు. ఆయిల్ హీట్ అయింది. సో పిల్లలు ఎక్కువగా ఇలా మొబైల్ వాడుతున్నప్పుడు పేరెంట్స్ కి ఏం టిప్స్ ఇస్తారు, ఎలా కంట్రోల్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి? వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. గుడ్. అంటే వాళ్ళకి ఏమి ఇష్టము, లేదంటే కుకింగ్ కావచ్చు, ఆడిపియడమే కావచ్చు, ఏదైనా అలా చూసుకుని చేసుకుంటే బాగుంటుంది. అలా అయితేనే అవాయిడ్ అవుతారు, లేదంటేనేమో వాళ్ళకు మనం టైం ఇవ్వకపోతే వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి, ఇక్కడ సిటీలో ఎవరు ఉండరు కదండి, సింగిల్ లైఫే కదా. సో ఇంకా ఊర్లో అంటే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కాబట్టి ఉంటారు, వాళ్ళకి కథలు చెప్పడానికో లేకపోతే మనం చూసుకోవడానికో. ఇప్పటికీ మేము మా పాస్ట్ లైఫ్ చెప్తా ఉంటా. అవునా? అంటే స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉండేది, గేమ్స్ ఎలా ఉండేటి, అలాంటివి చెప్తా ఉంటా. వింటాడా బానే ఇట్లాంటి? ఇంట్రెస్టెడ్ గా వింటాడు. మళ్ళీ ఎప్పుడన్నా మనం ఏదైనా సిచ్యువేషన్ వస్తే కూడా తనే చెప్పేస్తాడు. అంటే అప్పుడు అట్లా అన్నావు కదా, ఇట్లా అయింది కదా అని చెప్పేసి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీయాలండి. ఓకే. ఎక్కువ ఆయిల్ ఉండొద్దు అనుకున్న వాళ్ళు ప్యాన్ మీద ఆయిల్ రాసి మనం Shallow ప్రెస్ fry. చేసుకొని కూడా తినొచ్చు, అది కూడా బాగుంటది. ఇదిగోండి సార్, టేస్ట్ చేయండి ఒకసారి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ గారెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, బియ్యపిండి, ఉప్పు. సొరకాయ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సొరకాయ తురుము, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి కూడా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ గారెలు రెడీ.